తిమోతికి రాసిన మొదటి పత్రిక 16వ వాక్యం, నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా క్రైస్తవుడి యొక్క భక్తిలో 2 స్టేజ్లు ఉంటాయి. ఒక క్రైస్తవుడి యొక్క భక్తి 2 స్టేజ్ల్లో ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, మానవుని పాపం నుంచి విడిపించగలిగిన లోక రక్షకుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యోహాను 3:16 ప్రకారం తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని శరీరధారిగా భూమి మీదకి పంపించి మానవాళి పాపముల నిమిత్తమై, మానవ పాప పరిహారము నిమిత్తమై, మానవ పాపాలని కడిగి పరిశుద్ధపరచడానికి బలియాగముగా దేవుడే స్వయంగా నరావతారిగా భూమికి దిగి వచ్చాడు అని నమ్మటం ఒకటి. యేసుక్రీస్తు దేవుడయ్యండి కూడా పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మానవులని మరణ భయము నుండి, పాపపు దాసత్వము నుండి విడిపించి నరకానికి పోతున్న మానవుణ్ణి నరకానికి పోకుండా తప్పించి పరలోక రాజ్యంలో చేర్చాలనే ఆలోచనతో తాను సృష్టించిన నరుడి కొరకు దేవాది దేవుడు పరమును విడిచి భూమి మీదకి వచ్చాడని నమ్మటం మరొకటైతే, ఆ దేవాది దేవుడే యోహాను 1:29 ప్రకారం మన పాపములన్నీ తన మీద వేసుకున్న దేవుని గొర్రెపిల్లగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడాడని నమ్మటం మరొకటైతే, 2 కొరింథీ 5:21 ప్రకారం పాపి అయిన మానవుని నీతిమంతునిగా తీర్చుట కొరకు స్వయంగా దేవాది దేవుడే నరావతారిగా దిగివచ్చిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు మానవుల పాపాలన్నీ తన మీద వేసుకొని పాపపు ముద్దగా ఆకాశానికి భూమికి మధ్య 3 మేకుల్లో కొట్టబడి శిలువలో వేలాడని విశ్వసించడం మరొక భాగం అయితే, పాపం చేసింది మానవుడు, శాపగ్రస్తుడైన వాడు మానవుడు. కానీ మానవ పాపాన్ని తన మీద వేసుకొని మానవుల పక్షంగా యేసుక్రీస్తు శాపగ్రస్తుడయ్యాడు అని గలతీ 3:10-14 వాక్యాలను నమ్మటం మరొక భాగం అయితే, చివరిగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని నమ్మటం మొదటి స్టేజ్ లో, దైవభక్తి యొక్క మొదటి స్టేజ్ లో చివరి అంశం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు దేవాది దేవుడే నరావతారిగా దిగి వచ్చి మీ పాపాల నిమిత్తం మరణించాడని, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడని, ఆయన ఆరోహణుడు అయ్యాడని, తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ఈ రోజు కూడా ఎంతమంది అయితే నిజంగా నమ్మగలుగుతున్నారో మీరందరూ దైవ భక్తిలో ఉన్నవారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు మరణించాడు ఎందుకు అంటే, మన పాపాలు తన మీద వేసుకొని. యేసుక్రీస్తు రక్తం చిందించాడు ఎందుకంటే, ఆయన రక్తాన్ని ఎవరైతే సమీపిస్తారో వారి పాపాలని తన రక్తంతో కడగటం కోసం. యేసుక్రీస్తు పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఎందుకంటే మనం కూడా ఒక రోజున మరణించినా తిరిగి లేచి దేవుని దగ్గరికి చేరతాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతమంది మీరు నమ్ముతున్నారు? చేతులెత్తి చూపించండి.
మీ కొరకు మీ పాస్టర్ ప్రార్థన చేయకపోవచ్చు, మర్చిపోతాడేమో ఒక్కోసారి. నేను అసలే ప్రార్థన చేయకపోవచ్చు, అది గ్యారంటీ. మీ సంఘం అంతటిని కాపాడమంటానే కానీ మిమ్మల్ని ఒక్కొక్కళ్ళ గురించి ప్రార్థన చేస్తాననేది అబద్ధం. కానీ మిమ్మల్ని మర్చిపోని వాడు, మీ కొరకు దీవారాత్రములు ప్రార్థించేవాడు, కొనుకని నిద్రపోని వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ కూతురు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేసేటప్పుడు నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను సేవ చేసేటప్పుడు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీరెవ్వరూ ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేయట్లా. నేను వాక్యం, మీ హృదయాలను తాకే వాక్యం చెప్పాలని యేసు నా కొరకు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆలోచన మీకు ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏది తాగుతున్నామో మనకు అర్థమవుతుంది, ఏది తింటున్నామో మనకు అర్థమవుతుంది. కూల్ డ్రింక్ తాగాల్సిన వాడు సారా తాగుతున్నాడు అనుకోండి, వాడికి ఏ చూస్తున్నాడు అనే జ్ఞానం ఉందనుకోండి, వాడు సారా తాగలడా? చర్చికి వచ్చినోడు మళ్ళీ సారా తాగలడా? చర్చికి వచ్చినోడు మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకోగలడా? మళ్ళీ సిగరెట్ నోట్లో పెట్టుకోగలడా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా మీరు దేని కొరకు చేయాలో తెలుసా? ప్రభు నామ ఘనత కొరకు చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. మీరు మందిరానికి దేనికి వచ్చారో తెలుసా? దేవుణ్ణి ఘనపరచడానికి వచ్చారు. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచుకోవటకే పాడాలి. హల్లెలూయా. మీరు ఏది చేసినా దేవుణ్ణి ఘనపరచడానికి చెయ్యండి. ఇది దైవ భక్తిలో మొదటి స్టేజ్. ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత ఒక వ్యక్తి దేవునిలో ఎదిగేది సెకండ్ స్టేజ్. ఆ ఎదిగినప్పుడేనండి మీరు రక్షణ పొందినప్పుడు మీకు తోడుగా ఒక్క దేవదూత ఉంటారు. మీరు భక్తిలో ఎదుగుతున్నారు అనుకోండి, అనేక మంది దేవదూతలు మీకు కావలిగా వస్తారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. ఇప్పుడు మీకు ఎదిగే మార్గాన్ని చెప్తాను. ఈ 2 మాటలు చెప్దామని మీ మధ్యకు వచ్చారు. భక్తిలో ఎదిగే మార్గం. మీరు భక్తిలో ఎంతగా ఎదిగితే అంతగా దేవుని కాపుదల మీకు మాత్రమే కాదు, మీరు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటికి కూడా కాపుదల ఉంటుంది. మీ కుటుంబాలకు దేవుని కాపుదల ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట దైవ భక్తిలో సెకండ్ స్టేజ్. ఒక క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మి బాప్తిజం పొందిన ఒక క్రైస్తవుడు దేవుని కాపుదల అనుభవించాలన్నా, దేవుని ఆశీర్వాదాలు అతని కుటుంబంలోకి రావాలన్నా, దేవుని యొక్క స్వస్థత అతను అనుభవించాలన్నా, దేవుని సమాధానం అతను అనుభవించాలన్నా, దేవుడి ద్వారా కలిగే ప్రతి మేలు అతను పొందాలన్నా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువ ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీతిమంతులు విడవబడ్రు, వారి సంతానం అడుక్కొని తినదు, వారి సంతానం భిక్షమెత్తదు. నీతిమంతులు విడవబడ్రు, వారి సంతానం అడుక్కోరు. బైబిల్ చెప్పే ఈ మాటలు నెరవేరాలి అంటే యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే కాదు. ఇది ఈ మాటలు మీ జీవితంలో నెరవేరాలంటే దైవ భక్తిలో మీరు ఎదగాలి, మీ విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదిగే వారి లక్షణం ఎలా ఉంటుందంటే, పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని వాండ్రని సన్మానించటం, విధవరాండ్రని సన్మానించటం, దిక్కులేని పిల్లల్ని పరామర్శించటం, పేదవాడిని కనికరించటం, దిక్కులేని వాడిని ఆదరించటం,
ముఖ్యంగా విధవరాండ్రను జాగ్రత్తగా ప్రేమగా పలకరించగలగటం. వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించి వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేయగలగటం. ఇంత మాత్రమే కాకుండా ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాల్ని పరామర్శిస్తానని ఒకడు వెళ్ళాడు ఇంటికి, ఒక పాస్టర్ వెళ్ళాడు. విధవరాల్ని పరామర్శిస్తాను, బైబిల్ చెప్పింది కదా నిజమైన భక్తి అంటే అని చెప్పింది. ఆ విధవరాలు వయసు ఎంత అంటే 45 ఏళ్ళు. వెళ్ళినాడు, ఒక రోజు వెళ్ళాడు, 2 రోజులు వెళ్ళాడు, 3 రోజులు వెళ్ళాడు. విధవరాలు మాట్లాడుతుంది, అయ్యగారు మాట్లాడుతుంది, విధవరాలు మాట్లాడుతుంది, అయ్యగారు మాట్లాడుతున్నాడు. 4వ రోజున కోడిని కనుక గంప కింద కప్పేసినట్టు విధవరాలు ఈయన గంప కింద కప్పేసింది. ఎవరికి అన్యాయం జరిగింది? పాస్టర్కి అన్యాయం జరిగింది. ఎవరికి అన్యాయం జరిగింది? సంఘానికి అన్యాయం జరిగింది అని మీరు అంటారు. నేనంటాను, దేవుడి నామం అవమానపరచబడింది. దేవుడి నామం అవమానపరచబడింది. పేదవాళ్ళను పరామర్శించాలి, దిక్కులేని వాళ్ళని పరామర్శించాలి, విధవరాండ్రని సన్మానించాలి, వాళ్ళకి తగిన మేలు చేయాలి. కానీ ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమించండి, గౌరవించండి, దయగా మాట్లాడండి, దయ చూపించండి, సహాయం చేయండి మీకు చేతనైనంత. ఇదే భక్తి. కానీ అట్ ది సేమ్ టైం మీరు చూసుకోవాల్సింది ఏంటి తెలుసండి? సహాయం ఒకవైపు అయితే మీకు మలినం అంటకుండా కాపాడుకోవాలి మీరు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీ చూపు చెడకూడదు, మీ నడక చెడకూడదు, మీ పడక అసలు చెడకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. ఇహలోక మాలిన్యం అంటకుండా మీరు జాగ్రత్తగా పేదల్ని సన్మానించండి, విధవరాండ్ని సన్మానించండి. అప్పుడే మీరు దైవ భక్తిలో సెకండ్ స్టేజ్ లోకి వస్తారు. అప్పుడే మీ చుట్టూ దేవదూతలు ఎక్కువ కావలి ఉంటారు. అప్పుడే మీరు ఒక రోజున ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు ప్రభు రమ్మని పిలిచిన వెంటనే మహిమ శరీరం ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు. 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభుతో కలిసి రాజ్య పాలన చేస్తారు. నిత్యత్వంలో యేసు ముఖ దర్శనాన్ని చేస్తూ యేసుతో కలిసి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-5 వాక్యాల ప్రకారం యుగ యుగములు యేసుతో కలిసి రాజ్య పాలన చేస్తారు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. హల్లెలూయా. యుగ యుగములు యేసుతో కలిసి రాజ్య పాలన చేసే హక్కు, అధికారం మనకు ఉంటుంది. ఎప్పుడంటే గోతిలో పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే. కూడా ఒక మాట చూపిస్తారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. కీడు చేయట మానుడి, మేలు చేయడమే నేర్చుకోండి. న్యాయమే చేయండి కానీ ఎవరికి అన్యాయం చేయబాకండి. హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. ఇది భక్తిలో సెకండ్ స్టేజ్ లో భాగం. ఇది విధవరాలి పక్షంగా మనం ఉండాల్సిందే, వాళ్ళని ప్రేమించాల్సిందే, వారికి చేరివ్వగలిగితే చేరివ్వాల్సిందే, దుప్పటి ఇవ్వగలిగితే దుప్పటి ఇవ్వాల్సిందే, అన్నం పెట్టగలిగితే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళని ద్వేషించే హక్కు మనకు లేదు, వాళ్ళని అసహించుకునే హక్కు మనకు లేదు. విధవరాళ్ళ పక్షంగా వీలైతే, నీకు చేతనైతే, నీకు నోరుంటే వాదించాలి. తండ్రి లేని వారికి సహాయం చేయి. నీ దగ్గరికి ఎవరైనా న్యాయం చేయమని వస్తే న్యాయం చేయి, అన్యాయం చేయొద్దు. నీ కీడు చేసిన వాళ్ళకు కూడా కీడు చేయొద్దు. చేతనైతే మేలే చెయ్యి. ఉద్యోగం ఇప్పించగలిగితే ఇప్పించు. ఇప్పించగలిగి కూడా ఇప్పించకపోతే నువ్వు పాపి అవుతావు. బైబిల్ చెప్తుంది. నేను సహాయం చేయగలిగి కూడా చేయకపోతే అది పాపం అవుతుంది. దైవభక్తిలో సెకండ్ స్టేజ్ లో ఒక క్రైస్తవుడు ఇలా బతకాలి. ఇక్కడ కూడా కండిషన్ ఏంటో తెలుసండి? మరలా మలినం అంటకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీరు భక్తిలో ఉన్నప్పుడే ఇవి చేయగలరు.
యేసు ప్రభు ఎవరో మీకు తెలిస్తేనే మరలా మీ పాపం చేయకుండా బతకగలరు. సగం సగం యేసు ప్రభుని తెలుసుకొని నేను భక్తురాల్ని ఇంటింటికి పోయి ప్రార్థనలు చేస్తానంటే నీ కొంప కొల్లేరు అయిపోద్ది. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఒక సంఘంలో సువార్థికులు పెట్టాడు ఒక ఆయన. ఆ సువార్థికురాలే ఒక రోజున పాస్టర్కి ఎసరు పెట్టింది. వేరే సంఘం పెడతానని డ్రమ్ము కూడా కొనుక్కుంది. మళ్ళీ సంఘ పెద్దలందరూ బతుకులు ఆడుకొని తీసుకొచ్చారు. ఆ ఊడిపోయిన ముక్కులు మళ్ళీ అతికిచ్చారు. మళ్ళీ ఎప్పుడు ఊడిపోద్ది తెలియదు ఆ ముక్కు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా బతకండి, దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కీడు చేయటం మానండి, న్యాయం చేయండి, మేలు చేయండి, విధవరాల పక్షంగా వాదించండి, చిన్న బిడ్డల దిక్కులేని వాళ్ళని పరామర్శించండి. మీరు ఎవరికైనా చదువుకోవడానికి 100 రూపాయలు ఫీజు కట్టాలంటే కట్టండి, మీకు ఉంటే తప్పదు. మీరు చేయగలిగితే చెయ్యండి, మీ బిడ్డల కోసమే కాదండి. ఎవరన్నా మీ పక్కింట్లో పిల్లలు పాపం ఏనాడు అరటిపండు కూడా తినలేదు అనుకోండి, మీరు అరటిపండ్లు కొనుక్కుంటే మీ ఆ పక్కనున్న పాపం లేని పిల్లకు ఒక అరటిపండు ఇవ్వండి, తప్పులేదు. మూడవది చివరిది నేను చెప్పి ముగిస్తాను. మీకా గ్రంథం 6వ అధ్యాయము 7వ వాక్యం. సరే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను, న్యాయముగా నడుచుకొనుట. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్ముకున్నాను 2 చేతులు ఎత్తారు కదా, మీరు న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, దీన మనస్సు కలిగి ఉండండి, దీన మనస్సు కలిగి ఉండండి. అంతే, న్యాయముగా నడుచుకోండి, దీన మనస్సు కలిగి ఉండండి, కనికరాన్ని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని అడిగేది ఇదే. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సమాధానంగా బతుకుతారు. ఒక రోజున యేసు నివసించే స్థలానికి వాళ్ళు చేరగలుగుతారు. దీన మనసు ఎందుకు కలిగి ఉండాలంటే 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వాక్యంలో రాయబడిన మాట, ఎవడు దీన మనస్సు కలిగి ఉంటాడోనట వాడినట దేవుడట చూస్తూ ఉంటాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడో దేవుని యొక్క కనుదృష్టి వాడి మీద ఉంటుందట. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డ దీనుడిగా ఉంటే దీనుడిగా ఉండడము అంటే అర్థం ఏంటంటే పాపం జోలికి పోకుండా ఉండటం, పెద్దల ఎడల గౌరవ మర్యాదలు కలిగి ఉండడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, దైవ సేవకుల్ని సన్మానించడం, దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థించే మనసు కలిగి ఉండటం, ఎవరైనా పేద పిల్లలు కనపడితే తాను తింటున్న దాంట్లో కొంచెం పెట్టాలనే మనసు కలిగి ఉండడం. దీన మనస్సు కలిగిన వ్యక్తి పెద్దల్ని గౌరవిస్తాడు, దైవ సేవకుని గౌరవిస్తాడు, ప్రార్థనను గౌరవిస్తాడు, వాక్యాన్ని గౌరవిస్తాడు, పాదాలు మట్టుకు తగ్గించుకుంటాడు. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. అట్లని మీ కాళ్ళని కడగమని కాదు అర్థం. తగ్గించుకునే స్వభావం ఉంటుంది, గర్వం ఉండదు వాళ్ళు. అలాంటి వాడి మీద అంట ఎప్పుడు కూడా దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుందంటండి. ఏమండి, దేవుడు కళ్ళే మన మీద ఉంటే ఇక మనకి ఎవరి కళ్ళు మన మీద ఉండాలి చెప్పండి? ఏమండి, ఎవ్వడు మనల్ని చూడకపోయినా సృష్టికర్త అయిన దేవుడే తన దృష్టి మన మీద ఉంచినప్పుడు మనల్ని ఎవరు మనల్ని దొంగిలించగలరు? ఎవరిని మనల్ని నాశనం చేయగలరు? దేవుడే మన కాపుదలకు ఉన్నప్పుడు మనకి ఎవ్వడు ఏ హాని చేయలేడు. అందుకే బైబిల్ అంటుంది హెబ్రీ 13:5 నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని ధైర్యముగా ప్రతి విశ్వాసి చెప్పగలగాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఏ విశ్వాసి చెప్పగలుగుతాడో తెలుసా? దీన మనసు కలిగిన వాడే చెప్పగలుగుతాడు. అందుకే దైవ భక్తిలో మీరు ఎదగాలంటే దీన మనసు కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి. ఆహారం లేని వాళ్ళని చూస్తే మీకు కళ్ళ నీళ్లు రావాలండి. మీ శత్రువు అప్పుడే మిమ్మల్ని తిట్టేళ్ళాడు ఒకడు, కానీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, మీకు కన్నీళ్లు రావాలి.
ఇప్పుడే తిట్టెళ్ళాడు ఈ దుర్మార్గుడు, బాగా జరిగింది, 2 కాళ్ళు ఎరుగుంటే బాగుండు అనకూడదు. నువ్వు అన్నావంటే నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రైస్తవురాలు కాదు, నీ బైబిల్ దండగా నీకు పరలోకం లేదు. ఖచ్చితంగా అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి నువ్వు వెళ్తావు. వాడు అప్పుడే నిన్ను తిట్టెళ్ళినా కూడా వాడికి దెబ్బ తగిలిందంటే నీకు కన్నీళ్లు రావాలి. నిన్ను హింసించే నీ భర్త బాగలేదని తెలిసిన వెంటనే వీడు పోతే బాగుండు అనుకోకూడదు. నువ్వు నా భర్త 4 రోజుల పాటు ఉండాలని ఆశపడాలి నువ్వు. వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు ఎంత తిరిగిపోతైనా, ఆ మనసు నీకు కలుగుంటే నీ భర్తని నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నీ భార్యని నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నీ సేవకుడిని నీ దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మీరు ఆయన ఎంత ప్రేమించే విధంగా మీరు జీవించాలన్న ఆశ. హల్లెలూయా. దానికి ఒకటే మార్గం అండి, న్యాయంగా బతకండి, దీన మనసు కలిగి బతకండి, కనికరం కలిగి బతకండి, మరలా పాపం అంటించుకో బతకండి. ఒకవేళ పొరపాటున తెలియకుండా ఏమైనా తొక్కితే అక్కడికక్కడే కడిగేసుకోండి. న్యాయంగా నడుచుకోండి, మేలు చేయండి, కీడు చేయకండి, కనికరాన్ని ప్రేమించండి, విధవరాండని ప్రేమించండి, దిక్కులేని వాళ్ళని ప్రేమించండి, మీకంటే లేమిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. డిసెంబర్లోనే చేయాలని ఏం లేదు, మీకు ఎప్పుడు వెళ్ళేటప్పుడు సహాయం చేయండి. క్రైస్తవుడు జాగ్రత్తగా బతకగలిగితే ఖచ్చితంగా ప్రభుతో కలిసి రాజ్యపాలన చేయగలుగుతారు. తలలో వచ్చండి, ఒక చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీవు రక్షకుడు అని అంగీకరించాను, నేను భక్తిలో 2nd స్టేజ్లోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను, నేను న్యాయంగా బతుకుతాను ప్రభువా, కనికరం కలిగి బతుకుతాను, దీన మనసు కలిగి బతుకుతాను ప్రభువా, కీడు చెయ్యను, మేలే చేస్తాను, విధవరాండను సన్మానిస్తాను, కానీ పాపం అంటించుకోకుండా బతుకుతాను, దిక్కులేని వారికి సహాయం చేస్తాను, పేదల్ని కనికరిస్తాను. నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, నా తీర్మానాన్ని మీరు గౌరవించండి, నా తీర్మానాన్ని మీరు బలపరచండి. మరలా నేను పాపం జోలికి పోను ప్రభువా. ఏది తాగకూడదు అది నేను తాగను, ఏది తినకూడదు అది నేను తిన్ను, ఏది చేయకూడదు అది నేను చేయను, నేను పవిత్రంగా బతుకుతాను ప్రభువా, నాకు సహాయం చేయమని తీర్మానం చేసుకోండి. దీన మనస్సు కలిగి బ్రతుకుతానని తీర్మానం చేసుకోండి. న్యాయంగా నడుచుకుంటానని తీర్మానం చేసుకోండి. నేను ఎవరికి కీడు చేయకుండా బతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకోండి. ఒక రోజున దేవుడు మిమ్మల్ని 1000 ఏళ్ల పాలనలో ఆయనతో పరిపాలించే వారిగా చేస్తాడు. నూతన సృష్టిలో ఆయనతో పరిపాలించే వారిగా చేస్తాడు. ఈ భూమి మీద బతికినంత వరకు మీ కుటుంబాలకు సమాధానం ఇస్తాడు. ఒక్కసారి మీరు తీర్మానం చేయాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వాక్యాన్ని విన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు బలపరచండి తండ్రి. ఆత్మాభిషేక పూర్ణులుగా చేసినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దైవ భక్తిలో 2nd స్టేజ్లోకి నీ బిడ్డలు అడుగు పెట్టాలని తీర్మానం చేసుకున్నారు. ఇంకా చాలా పొరపాట్లు మా బ్రతుకులన్నింటిలో కూడా ఉన్నాయి, మా అందరిలో ఉన్నాయి ప్రభువా. వాటన్నింటినీ క్షమించి నీ వాక్య ప్రకారం జీవించే మనసు మాకు దయచేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని, నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.